కోపము మానుము, ఆగ్రహాన్ని ఈ లోకంలో చాలా మంది కోపాన్ని మానరు, ఆగ్రహాన్ని విడిచిపెట్టరు. కనుక ఈ యొక్క కయ్యూను ఏం చేసినట్టే హేబేలు కోపపడి తన తమ్ముడిని ఏం చేశాడు, చంపేశాడు. చూసారా కోపం. కనుక అతి వారిగా మనము ఉండటానికి వీలు లేదు. కనుక దుష్టత్వం, చెడ్డ పనిని మనము విడిచిపెట్టాలి. దూషణ మాటలు, ఎదుటి వారిని దూషించకూడదు. దేవునికి స్తోత్రం. ఈ నోట బూతులైనను వాటిన్నిటిని విసర్జించి అబద్ధములకు దూరముగా ఉంది. మనం ఎప్పుడైతే సత్యవంతుడు మా మాటలు మనం మాట్లాడతామో సత్యవంతుడు మన పక్షాన ఉంటాడు. ఎప్పుడైతే అసత్యం మాట్లాడతామో అసత్యములోనే మనము జీవిస్తాము. కనుక మనం అలాంటి వారిగా ఉండకూడదని ప్రభు పేరట జ్ఞాపన చేస్తున్నాం. కనుక ఈ లోకంలో మన దేవుడు సత్యవంతుడు కనుక ఆ సత్యాన్నే పలుకుతూ మనం అనేకులు సత్య సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. కానీ అబద్ధానికి దూరంగా ఉండకూడదు. ఎందుకంటే చాలా మంది అబద్ధం ఆడుచు ఈ లోకమైన అనేక దురాశల వల్ల పట్టబడుతున్నారు. దేవునితో కనుక మనం అట్టి వారిగా కాకుండా సత్యాన్ని, ఆ సత్యవంతుని మనం సేవిస్తున్న మనము సత్యం, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి ఎవరు, మనం సత్యమైన మార్గంలో వెళితే ప్రభుత్వ మనము వెళ్తాం. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమె క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కోరుతున్నాం. ఆమె